సార్ సో మనతో పాటు బీసీ సంక్షేమ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు కూడా జాయిన్ అవుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు, సో రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది, ఏంటి మీ ఒపీనియన్? జీవో ప్రకారం జరుగుతాయా పంచాయతీ ఎలక్షన్స్, లేకపోతే మళ్ళీ కోర్టుల వల్ల ఆగుతాయా? కోర్టులు ఎందుకు ఆగుతాయి? జీవో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 243 D6 ప్రకారం జీవో తీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్టికల్ 40 243 D6 T6 ప్రకారం. పైగా ఇక్కడ చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా చెల్లుబాటు అవుతుంది. రాజ్యాంగంలోని 243 ప్రకారం పెట్టిరు. అసెంబ్లీలో చట్టం చేసిరు, గవర్నమెంట్ చేసేదంతా చట్ట ప్రకారం. ఇక మూడవది సుప్రీంకోర్టు 50% సీలింగ్ అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు 50% సీలింగ్ తీసేసారు. కాబట్టి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం చెల్లుబాటు అవుతుంది, తప్పనిసరి అమలు అవుతుంది. 56% ఉన్నటువంటి బీసీలు దాన్ని అమలు చేసుకునేందుకు భుజస్కంధాల మీద వేసుకుంటారు. ఎవరు కోర్టు గిట్టుకోతే బాగుంటది, చేయరు కూడా అని నేను అనుకుంటున్నా. మొన్న పోయినారు కదా, ఆల్రెడీ పేపర్ల వార్తలు వస్తేనే పోయినారు. పేపర్ వార్తల ప్రకారం ఎట్లా వస్తారని క్వశ్చన్ చేసింది కదా ఎవరు? మొన్ననే పోయినారు కదా హైకోర్టుకు. ఒకళ్ళు అంటారా? హైకోర్టు ఏమన్నది? కొట్టేసి పేపర్ల వార్తల ప్రకారం కాదు కదా, జీవో ఉంటే పట్టుకరండి అన్నారు. ఇప్పుడు జీవో వచ్చి కూడా అదే దిక్కు అవుతుంది, అదే తీర్పు వస్తుంది జీవో వస్తే. మరి జీవో ప్రకారమే అయి ఉంటే ముందే జీవో తీసుకొస్తే అయిపోయి ఉండదు కదా, ఎందుకు ఇంత ఆలస్యం? అనేక రకాలుగా చర్చలు జరిపారు. నేను మొదటి నుంచి కూడా ఇదే స్టాండ్, జీవో తీసుకురండి, రాజ్యాంగం నుండి, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, జీవో దండి అని నేను 6 నెలల నుంచి అదే మాట్లాడుతున్నా. తప్పనిసరి అదే పద్ధతితో జీవో తెచ్చారు. ప్రభుత్వానికి అధికారం ఉంది, దీని వల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరు కూడా అవసరం లేదు. కోర్టు కూడా గెలవరు, పోయిన వాళ్ళు బదనాం అవుతారు, మంచిగా కూడా ఉండదు. పోయినారు కదా ఇప్పుడు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు పోయినారు కదా, పోయినప్పుడు ఆపింది కదా. ఎక్కడ ఆపిండ్రు? కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇచ్చినప్పుడు. అది కేసీఆర్ గవర్నమెంట్ పాత కేసు ఒకటి కృష్ణమూర్తి ఉండే, అప్పుడు చట్టం చేయలేదు, లేదా రాజ్యాంగం ప్రకారం తీస్తున్నామని చెప్పలేదు, జనాభా లెక్కలు చూపెట్టలేదు. అప్పుడు అన్ని వీక్ పాయింట్లే ఉన్నాయి అన్ని. అయినా వీళ్ళు కేసీఆర్ ఏమన్నాడు అప్పుడు? కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ చేసినప్పుడు మీరు తగ్గిస్తామంటే మాకు అభ్యంతరం లేదన్నాడు. గెలవాలి అని ఎక్కడ జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో చట్టం చేసి ఇవన్నీ కేసులు కోడ్ చేసి మాట్లాడలేదు ఆ రోజు. అందుకే వాళ్ళు అంతకుముందు ఉన్న దాన్ని తగ్గించారు, దాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఓకే. సో ఈసారి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు? హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎవరు కూడా కోర్టుకు పోవద్దని చెప్తున్నాం. అట్లా అంటే పోకుండా ఉంటారు గ్రామాలల్లో. అప్పుడు మండల కమిషన్ అప్పుడు ఏమైంది? రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్ళందరినీ కొట్టి ఊళ్ళకే నిలబట్టారు. కొట్టి తరిమి కొట్టారు. ఇప్పుడు రిజర్వేషన్లను వ్యతిరేకించొద్దు, అన్నదమ్ములు లేక కలిసి ఉన్నాము, అట్లే ఉందామని చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. బట్ ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు కదా, రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర. మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా. రాజ్యాంగంలో 243 ఆర్టికల్ లోపల D6 లో కేంద్ర ప్రభుత్వం చేయాలని దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అది కాదు, మీరు ఒకటి గమనించాలి. కేంద్ర ప్రభుత్వము ఒక మేజర్ సవరణ చేయాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లను జనాభా ప్రకారం ఇవ్వాలని 40 ఆర్టికల్ 16, 15, 16 ఆర్టికల్ లోపల ఒక చిన్న సవరణ చేస్తే అప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్. 9వ షెడ్యూల్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది కూడా ఒక కండిషనల్ సపోర్ట్. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించాలి. 15(4). గవర్నర్ కో మాట చెప్పొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ అయిన దాన్ని యాక్సెప్ట్ చేయమని. వీళ్ళు కూడా ఇప్పుడు ఇండియా కూటమి సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేశారా, అందుకు అభినందిస్తున్నాము. ఇండియా కూటమి పార్లమెంట్ లో ఒక బీఆర్ అంశాన్ని
నెల రోజులు పార్లమెంట్ బైకాట్ చేశారు. దీని మీద కూడా బైకాట్ చేస్తే బాగుండేది కదా. చేయలేదు, ఒక్కరోజు చేయలేదు. అట్లా చేయాలి. చేసి ఇప్పుడు పబ్లిక్ లా ఇప్పుడు ఎవరైనా కోర్టుకు పోయినా, ఇప్పుడు ఏదైనా గడబడైనా అప్పుడు తప్పనిసరి దీని మీద చర్చ జరుగుతుంది, ఒక కొలిక్కి వస్తుంది దేశంలో. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి ఇప్పుడు కోర్టుకు పోయినా ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది మీరు పోవద్దు అని అంటారు, పోతే పోయేటోళ్ళకి ఇబ్బంది, పోయేటోళ్ళకి ఇబ్బంది, కోర్టుకు పోయేటోళ్ళకు ఇబ్బంది పడతారు. కోర్టు పోయినా ఆగేదేం లేదు దీనిలో. లేదు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. పోయేటోళ్ళు ఒకరిద్దరు పోతారు. కానీ ఆ వర్గానికి ఇప్పుడు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. వాళ్ళ జనాభా మన రాష్ట్రంలో 6% ఉంది. వాళ్ళకి 10% ఇస్తే మేము మనం వ్యతిరేకించినామా? ఏం వ్యతిరేకించలేదు. మేము మాకు పెంచినప్పుడు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇక్కడనే పంచాయతీ బుదురుతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారు అగ్రకుల సోదరులు పోరని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు. మనతో పాటు బీసీ ఇంటలెక్చువల్స్